మినిస్టర్గా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అందరి ప్రశ్న ఇప్పుడు ఏమిటంటే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు రాజీనామా చేస్తారు అని. నీటి విషయంలో ఆయన రాజీనామా చేశాడు. డిఎస్సి కూడా అంతే ఘోరమైనటువంటి అంశంగా జరిగింది. ఇక్కడ అంతకన్నా ఘోరంగా జరిగిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పాపం ఉపాధ్యాయులు కావాలని ఎంతో శ్రమపడి చదువుకుని ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఆశతో ఉంటాయి. అలా ఉపాధ్యాయులు కావాలనుకున్న వాళ్ళందరినీ మోసం చేసేది తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. చూడండి ఒక విషయం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎలా వస్తుంది చెప్పండి? అంతేకాదు అతనికి హాల్ టికెట్ ఇవ్వకోకుండా మభ్యపెట్టి అతను పక్కన నెట్టేసే కార్యక్రమం చేస్తే అతను మళ్ళా హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు డేటా లీకేజ్ కూడా చేశారు. దానితో పాటుగా స్పోర్ట్స్ కోటాలో కనీ విని ఎరుగని దారుణం జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే స్పోర్ట్స్ కోటా విషయంలో ఎగ్జామ్లకు వాళ్ళకు కూడా పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారు. అలా కాదు, ఏకంగా పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారు. అదేంటంటే స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్సే అవసరం లేదు, సర్టిఫికెట్ ఇస్తే చాలు అని చెప్పారు. ఆ ప్రకారంగా పిచ్చి సర్టిఫికెట్స్ మీద ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా లోకేష్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సదుపాయాన్ని కల్పించి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవో తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది చెప్పండి? ఇంత భయంకరంగా ఫ్రాడ్ చేసి ఉద్యోగుల్ని మోసం చేసి డిఎస్సి అభ్యర్థులను మోసం చేసినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయకుండా ఎలా తప్పుకుంటారనేది ఇక్కడ నా ప్రశ్న. తక్షణమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదే బాటలో ఈయన కూడా రాజీనామా చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, హెచ్చరించదలుచుకున్నాను కూడా.